ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభుదినములో ప్రకటించిన రీతిగా ఈ దినము ఉదయకాల సమయంలో ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరి వచ్చే భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ రీతిగా జరిగించుటి కొరకై మీరు అనుగ్రహించిన కృపంతటిని బట్టి నీకు వందనములు. నీ సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? ప్రభా, నీ సెలవు అయినందుకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా చేరిక నీ నామానికి మహిమకరంగాను మా ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. రక్షించబడిన మేము మరి ఆ రక్షణ లేని అనేకుల కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తురండి. క్షేమముగా ఉన్న మేము ఎంతోమంది క్షేమముగా లేరు, వారి క్షేమం కొరకే ప్రార్థించినట్లుగా సహాయపడుతురండి. ఆరోగ్యంగా ఉన్న మేము ఎంతోమంది అనారోగ్యాల కొరకు ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. వారి అనారోగ్యాల నుంచి విడిపించబడినట్లు మేము ఈ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మీరు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్రవ చూపిస్తారండి. ఇలాగూ సంఘముకు మీరు ఏదైతే బాధ్యత ఇచ్చినారో ఆ బాధ్యత నెరవేర్చుడి కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరుస్తారమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమయానికి చేరి వచ్చిన పరిశుద్ధులందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. వారిని ప్రభా నీ సన్నిధికి నడిపించిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి ఇక్కడ గడిపే సమయము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. ఆయా బాధ్యతలను బట్టి కొంతమంది ప్రియులు మా మధ్యకి రాలేకపోయినారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిషితమైతే మరో తరుణము వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. మా అనేక చోట్ల సంఘ ప్రార్థనలకి కూడి వస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థనల కొరకై కూడి వస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోనండి, సహాయపడుతారండి. ఈరోజు చినగుండేపూడి గిలగాలులో ఉపవాస ప్రార్థన కొడుకులో నీ దాసుడు థామస్ గారికి సహాయపడుతారండి. నీ కృపను విస్తరింపజేస్తారండి. జోష్ బాబు మాకు మరో సంవత్సరం దయకడంగా ధరింపజేశారు ఈ దినము. దాన్ని బట్టి మీకు వందనములు. నీ కాపుదల భద్రత క్షేమ బిడ్డకు దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. ఆనంద కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డకు కూడా మరో సంవత్సరము మీరు దయకడంగా ధరింపజేశారు. దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డ కాపుదల భద్రత క్షేమం దయచేసి చదువులో కృప చూపిస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఉండ్రాజవరంలో నీ దాసుడు అహరోన్ గారు ఈరోజు ఉపవాస ప్రార్థన కూడా నిలబడవలసి ఉంటుండగా మీ సహాయం అనుగ్రహిస్తారండి. మరి విజయానందరాజు గారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పరిచర్య భారం అంతటిలో నీ దాసునికి అధికమైన కృప దయచేసి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సార్వత్రికములు ఎక్కడైతే ఈ రీతిగా ప్రార్థనా కొడుకులు జరుగుతున్న వాటన్నిటి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మేటుకు స్థానిక సోమరోని క్రిస్టియన్ చర్చ్ కొరకే నీ వందనములు. ప్రభా, ఈ పరిచర్య కొరకే మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను ప్రభా జరిగించేట్లో ప్రభా మరి ముందుకు తీసుకెళ్ళేట్లో మీ సహాయం మాకు అవసరము. సహాయం దయచేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పని బహు గొప్పది. గొప్ప పని చేయటి కొరకై ఐక దాసు అయిన నాకు ప్రభా ఏ మంచి ప్రభా ఏ బలము లేదు, కానీ ప్రభా మీరే నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నీ ప్రజల క్షేమం కొరకు నీ మహిమ కొరకు వాడుకుని మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమస్తం మేలుకరంగా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడే సమయము ప్రభా మరి వాక్య ధ్యాన సమయము ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారని ప్రార్థన చేస్తాం. సమస్తం మేలుకరంగా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. ప్రభా ఇంకా సాయంత్రకాలంలో ఆయా చోట్ల జరగవలసినటువంటి ఉపవాస ప్రార్థనా కుడికలు ఆల్నైట్ ప్రేయర్స్ ప్రార్థనా కొడుకు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాం. మమ్మల్ని అందరినీ ఆధార పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోషమలు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ సమస్తం మేలుకరంగా చేస్తామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. పాట సంఖ్య 394, పాత పుస్తకాల్లో 391. 394, 391. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును, యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును, యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును, క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణముల్ ఆ శిలువపైని బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ శిలువపైని బలిగా నీడేని మరతువా యేసుని ప్రేమను మరువకు, మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును, యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో, కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. గ్రహింప సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను, గ్రహింప సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను. ప్రాణముల్ ఆ శిలువపైని బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ శిలువపైని బలిగా నీడేని కొనేగదా. పెడ చెవిను పెట్టకు, యేసుని మాటను. పెడ చెవిను పెట్టకు, యేసుని మాటను. యేసు ప్రభువే రక్షణనిచ్చును, యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును.
మరణ బలము గలవాని నాశనంబు చేసెను మరణ బలము గలవాని నాశనంబు చేసెను మరణ భయము లోనున్న వారిని విడిపించెను మరణ భయము లోనున్న వారిని విడిపించెను ప్రాణము ఆ సిలువపైని బలిగా నీడెని కొనెగదా ప్రాణము ఆ సిలువపైని బలిగా నీడెని కొనెగదా హృదయముల్ తెరువుము యేసును చుకో హృదయముల్ తెరువుము యేసును చేర్చుకో యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచె దేవునితో మద్యపు గోడను గొట్టి ఐక్యపరచె దేవునితో ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని కొనెగదా ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని కొనెగదా సమాధాన పడుమిక దేవునితో ఈ క్షణమే సమాధాన పడుమిక దేవునితో ఈ క్షణమే యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును యేసు ప్రభువే రక్షణ నిచ్చును దైవ స్వభావంబులో పరిశుద్ధాత్ముని యందు దైవ స్వభావంబులో పరిశుద్ధాత్ముని యందు పరలోకపు పిలుపులో పాలివారాల చేసెను పరలోకపు పిలుపులో పాలివారాల చేసెను ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని కొనెగదా ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని కొనెగదా పరిశుద్ధుల స్వాస్యములో పాలిభాగమందుము పరిశుద్ధుల స్వాస్యములో
పాలి భాగమందుమో యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును దేవుని పరిశుద్ధాత్మలో కలుగబోవు మహిమలో దేవుని పరిశుద్ధాత్మలో కలుగబోవు మహిమలో క్రీస్తు యేసు ప్రభువులో పాలివారాల చేసెను క్రీస్తు యేసులో పాలివారాల చేసెను ప్రాణముల్ సిలువపైని బలిగా నీడేని కొనేగదా ప్రాణముల్ సిలువపైని బలిగా నీడేని కొనేగదా త్వరపడు నీదు భాగమును పొందను త్వరపడు నీదు భాగమును పొందను యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టాలు చేబుని ధరించుకొను సమూహము ఖర్జూర మట్టాలు చేబుని దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా యేసు ప్రభువే నీకు రక్షణ చును యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును.
పాట సంఖ్య 500. పాట సంఖ్య 500 పాత పుస్తకాల్లో 494. నేనేసుని వెలుగులో నడచెదను, రాత్రింబగలయనతో నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచు సాగిపోవుదును, యేసుడే నా ప్రియుండు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, వెలుగులో ప్రభు స్వరమునే వినుచుందును, సర్వమిచ్చెదను, చెంతనుండెదను, యేసుడే ప్రేమమయుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే దింతును. నేనేసుని వెలుగులో నడచెదను, దీన సహాయమునే పొందెదను, సుఖ దుఃఖమైన మరణం పైన, యేసుడే నా యండ నుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను, సిల్వ ధ్వజమునే బట్టి వెళ్ళెదను, యేసుడే నా చెంత నుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. పాట సంఖ్య 564 పాత పుస్తకాల్లో 553. 564 553. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము, ఓ నా సోదరా వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము, స్వామి యేసు తన
సిలువను మోసి స్వామి యేసు తన సిలువను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. శిరమున ముండ్ల మకుటము ధరించి, శిరమున ముండ్ల మకుటము ధరించి, సిపాయి చేతలపై కొట్టవాడే, సిపాయి చేతలపై కొట్టవాడే. నీ శిరస్సునట్లే సమర్పించు, నీ శిరస్సునట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో ముందుము. కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు త్యాగసహితుడై, వెళ్ళేను యేసు త్యాగసహితుడై. నీవును ఆదారినే వెళ్ళుమా, నీవును నే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే. నీవును ప్రార్థనా శక్తి నందుమా, నీవును ప్రార్థనా శక్తి నందుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. సాహసమునని వాత్మా ఖడ్గమునా, సాహసమునని వాత్మా ఖడ్గమున సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి. క్రీస్తుని సంగమముందంజ వేయుమా, క్రీస్తుని సంగమముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము.
ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 66వ పేజీ, లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాన్ని బట్టి మీకు వందనములు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. ఆరంభ ప్రార్థనలో సహాయపడుతూ ఇచ్చారు. మీకు వందనములు. ఈ సమయంలో ప్రార్థించుట కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ప్రార్థించక పూర్వము చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాను. ప్రభువా, ఈ శబ్దాంతరం ద్వారా ఎక్కడైతే నీ ప్రజలు వింటా ఉన్నారో వారిని కూడా దర్శిస్తున్నాను. ప్రాముఖ్యంగా కొంతమంది బిడ్డలు కాన్ఫరెన్స్లో వెంబడిస్తూ ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ ఫోన్ ద్వారా చక్కగా వర్తమానం అందింపబట్టు కొరకై సహాయపడుతురండి. అంధకార శక్తులను మించి విజయం దయచేస్తురండి. నీ రక్త ప్రోక్షణ నా మీద ఉంచుతురండి. నీ నామమును ఘనపరుచినట్లుగా నన్ను సిద్ధపరుస్తురండి. నా ఉదయత నా గతపత్రాన్ని క్షమిస్తురమ్మని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పెడ ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల. ప్రభునందు ప్రేమించే వారులారా, బలహీనత నుండి ఏం చేయాలా? విడుదల. ఉదయకాల సమయంలో మన జీవితంలో ఏ బలహీనత ఉంది? ఇప్పుడు నీవు నేను కూడా ఈ బలహీనత నుంచి విడుదల పొందకపోతే మన యొక్క ఆత్మీయ జీవితానికి ఏం ఉపయోగము ఉండదు. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఎన్ని సంవత్సరాల నుండి ఈ బలహీనత ఉందామే? ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఏముందా మీకు? ఈ బలహీనతతో ఎక్కడుందామే అమ్మా? 18 సంవత్సరాల నుంచి బలహీనత ఉందని బాగా చెప్పారు. 18 సంవత్సరాల నుంచి బలహీనతతో ఎక్కడుంది చూడండి. 13వ అధ్యాయము 10వ వచనం. చాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో ఏం చేస్తూ ఉన్నాడు? బోధిస్తున్నాడు. ఎక్కడుంది ఇవిడ? సమాజ మందిరం ఏంటి? ప్రార్థనా స్థలం కదా. ఇప్పుడు 18 ఏళ్ళ నుండి ఎక్కడ ఉంది? సమాజ మందిరంలో ఉంది. 18 సంవత్సరాల నుండి
మందిరంలో ఉంది, కానీ ఏం లేదు, బలహీనత నుండి విడుదల. ఇప్పుడు బలహీనత నుండి విడుదల లేకపోతే మందిరంలో ఉన్నా కానీ ఏమి లేదు, ఉపయోగము లేదు. మందిరంలోనే ఉంది, ఆమె బయట లేదు. ఎక్కడుంది? ఆయన ఒక సమాజ మందిరంలో ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ ఈ 18 సంవత్సరాల నుంచి బలహీనతతో ఉన్నటువంటి స్త్రీ ఉంది. 18 సంవత్సరాల నుంచి మందిరంలోనే ఉంది. ఆవిడ ఇప్పుడప్పుడు విశ్వాసి కాదు, ఆవిడ చాలా పాత 18 సంవత్సరాలు అంటే పాత విశ్వాసే కాదా? పాత విశ్వాసే. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఏం లేదు ఆమెకు, బలహీనత నుంచి ఏం లేదు, విడుదల లేదు. ఈ బలహీనత నుంచి విడుదల లేకపోతే దేవునికి ఏమి లేదు, మహిమ లేదు. మందిరంలోనే ఉంటాం, కానీ మన బలహీనతల నుండి మనకేమి లేదు, విడుదల లేదు. మందిరానికి అలవాటుగా వస్తాం, మందిరంలో అలవాటుగా పాడతాం, మందిరంలో అలవాటుగా వాక్యం వింటాం, మందిరంలో అలవాటుగా వాక్యం చెప్తాం, మందిరంలో అలవాటుగా ప్రార్థన చేస్తాం. మందిరం అంటే మనకేంటి? అలవాటు. ఈమెకు కూడా అలవాటు. ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాల నుండి. కానీ బలహీనత నుండి ఏం లేదు ఆమెకు, విడుదల లేదు. ఏంటి ఆమె బలహీనత? ఆమెకుండే బలహీనత కనుక మనం చూడగలిగితే, అందరికీ ఒకటే బలహీనత కాదు. నేను చెప్తాను కదా, అందరికీ ఒకే వస్తువు ఇష్టమో కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు ఇష్టం. అందరికీ ఒకటే రంగు ఇష్టము కాదు. అందరికీ ఒకే సంగతులు ఇష్టము ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఎదుగుతూ ఉన్నావా? ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇష్టం గురించి మనం పక్కన పెడితే, ఈమె బలహీనతతో బాధపడుతూ ఉంది. ఇప్పుడు ఈమె బలహీనత ఏంటని మనం చూడగలిగితే, 18 సంవత్సరాల నుండి దేవుని మందిరంలో ఉంది, కానీ 18 సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటూ ఉంది, కానీ ఆమె సరిగా ఏం చేయలేదు, నిలవబడలేదు, ఓంగిపోయిందన్నమాట. సరిగా నిలవబట్టనేది మనం చూడగలిగితే యథార్థతకు ఏంటది? చోటు. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారు? ధైర్యం అంటే ఏంటది? ధైర్యం అంటే నిలవబడుట. పిరిగితనం వచ్చిందనుకోండి, ఏమవుతాం మనము? పిరిగితనం వస్తే ఏమవుతాం అమ్మా? పడిపోతామా? పిరిగితనం వస్తే ఏం చేస్తాం? పారిపోతాం. ఇప్పుడు ఉదాహరణకు అలా వెళ్తూ ఉన్నాం, రోడ్డు మీద కుక్క వచ్చింది, అది అరుస్తూ ఉంది, నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, అదేం చేస్తుందిలే అని నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? అక్కడ నిలబడతావు, లేకపోతే 2 అడుగులు వెనక్కేస్తావు, లేకపోతే పారిపోతావు, లేకపోతే ఇంకా ఏమైనా సంగతులు ఇప్పుడు ఏమవుతాయి మానవ జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈమె యొక్క జీవితంలో ఈమె ఏం చేసిందంటే, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది వేరే విషయం, కానీ ఒక దినాన ఈమె బలహీనత నుండి ఏం చేసింది? విడుదల పొందింది. నీ జీవితంలో నీవు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నది లెక్క కాదు. నీకుండే బలహీనత నుండి విడుదల పొందావా? విడుదల పొందాలా? ఆ బలహీనత ఏంటో నువ్వు ఎరుగుదు, నా బలహీనత ఏంటో నేను ఎరుగుదును. ఒక దినాన ఈ బలహీనత నుండి మనం ఏం చేయాలా? విడుదల. ఎంతకాలము ఉన్నామనేది ప్రాముఖ్యము కాదు. నువ్వు ఎంతకాలం నుండి దేవుని సన్నిధికి వస్తున్నావు అన్నది ప్రాముఖ్యము కాదు. నువ్వు బలహీనత నుండి విడుదల పొందావా లేదా అనేది. ఈమె బలహీనత ఏంటంటే చక్కగా నిలువబడ
లేకపోవడం. ఆమె ఏం చేసిందంటే వంగిపోయి ఉంది. ఏం చేసింది? ఆ అపవిత్రమైనటువంటి ఆత్మ ఆమెను ఏం చేస్తూ ఉందంటే వంగదీసేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు ఈ బలహీనపరిచేటువంటి ఈ ఆత్మ నుండి ఆమె ఏం చేయాలంటే విడుదల పొందాలా. విడుదల పొందితేనే నీకు ఉపయోగం, ఆయనకి మహిమ. ఆ బలహీనతను విడుదల పొందకపోతే నీకు ఉపయోగం లేదు, ఆయనకి మహిమ లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా, నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఈమెకు చూస్తే ఈమె చాలా చక్కనైంది. ఎందుకంటే ఈమెకి ఎన్ని బలహీనతలు ఉన్నాయి? ఈమెకి ఎన్ని బలహీనతలు ఉన్నాయి? ఒకటే ఉన్నాయి. నేను ఫస్ట్ బలహీనతల నుండి అని చదివాను, అది సరిగ్గా కనబడక మళ్ళీ తర్వాత చూసుకున్నాను. బలహీనత నుండా అందుకని 2 సార్లు చదివిస్తాం కదా. రాత్రి చదివాను, ఉదయం చదివాను, కానీ ఒక్కొక్కసారి బై మిస్టేక్ అలా వెళ్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధతో చదవాలా. బలహీనతలను చదివాను ఫస్ట్ చదివినప్పుడు, మీరు ఎవరైనా గమనించారో లేదో. రెండోసారి చదివినప్పుడు బలహీనత. ఆమెకి ఎన్ని బలహీనతలు ఉన్నాయి? ఒకటే. ఇప్పుడు ఈవిడే నేను అనుకుంటాను నాకంటే 1000 రెట్లు బెటర్ ఈవిడ నాకంటే. ఎందుకంటే ఆమెకు ఒకటే బలహీనత ఉంది. ఆమెకి ఎన్ని బలహీనతలు ఉన్నాయి? ఒకటే. ప్రభునందు ప్రేమించే వారులారా, మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయి? ఈ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందొద్దా? నీ బలహీనత కొరకై నువ్వు ప్రార్థన చేసుకోవద్దా? నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతో కాలం నుండి ఈ సంఘానికి వస్తూ ఉన్నాను, నేను ఎంతో కాలమైంది యేసు ప్రభువుని నమ్ముకుని, ఎంతో కాలమైంది ఆయనతో సహవాసం చేయటం ఆరంభించి, ఎంతో కాలమైంది ఆయన వాక్యం విని ఒకవేళ మనం చూడగలిగితే ఈవిడ మనకన్నా సీనియరే. ఎంతకాలం సీనియరు? 18 సంవత్సరాల నుంచి అంటుంది వాక్యం. 18 సంవత్సరాల నుంచి ఎక్కడికి వస్తూ ఉంది? దేవుని మందిరానికి. కానీ 18 సంవత్సరాల నుంచి ఆమెకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు? దేవునికి ఉపయోగం లేదు. 18 సంవత్సరాల నుంచి ఆమెకు ఉపయోగం లేదు, దేవునికి మరి ఇంకెందుకు? ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా, బలహీనత నుండి నన్ను ఏం చేయాలి? నువ్వు విడిపించేది ఎవరు? చిక్కుల్లో పడేసే వాళ్ళు ఉన్నారు, కానీ చిక్కుల్లోంచి విడిపించేవాడు ఎవరునూ లేరు. అప్పుడు చూడండి, మోషే ఐగుప్తులో ఏం చేశాడు చెప్పండి? మోషే ఐగుప్తులో ఏం చేశాడు? అద్భుతాలు చేశాడా చేయలేదా? మోషే ఐగుప్తులో అద్భుతాలు చేశాడా? మొదటి అద్భుతం ఏంటి? కరబావు. రెండోది ఏంటి? నీళ్ళు. మూడోది ఏంటి? కప్పలు. నాలుగోది ఏంటి? మిన్నల్లి. కప్పల ముందా మిన్నల్లి ముందా అమ్మా? మిన్నల్లి ముందు కదా. ఇప్పుడు మిన్నల్లిని కూడా ఐగుప్తు శకునగాండ్రు ఏం చేయలేకపోయినారు? ఇది దేవుని హస్తం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విషయాల్లో మనం చూడగలిగితే ఐగుప్తు శకునగాండ్రు కర్రను పామగినట్టుగా ఏం చేశారు? కానీ ఆ పామును వాళ్ళు ఏం చేయలేదు? పట్టుకోలేకపోయారు. అంటే ఒకవేళ నష్టం చేయొచ్చు, లేకపోతే చేయొచ్చు, కానీ దాని నుంచి విడుదల వారి వలన కాదు. లోకంలో నేను నష్టపరిచే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ నష్టానికి బయటకు తెచ్చేవారు ఉండనే. ఎవరు చేయాలా పని? అంతే, ఆయనే. ఎదుగుతా ఉన్నావా? ఆయనే. ఎందుకు చేస్తానంటే ఈ ఉదయకాల సమయంలో ఈ మాట జ్ఞాపకం పెట్టి, ఏ మాట అంటే, అమ్మా, నీ బలహీనత నుండి నువ్వేం చేసావు? నువ్వు ప్రార్థన చేయాలా? ప్రభువా, నా బలహీనత నుండి కూడా ఏం చేయాలి? నువ్వు నన్ను విడిపించబడితే ఎంత ఉపయోగం తెలుసా? రండి చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం. ఆమె మీద చేతి నుంచి కానీ ఇప్పుడు ఆమె ఎలా నిలబడింది?
ఇంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉంది? వంగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చక్కగా నిలబడడం వల్ల వచ్చిన లాభం ఏంటి? చక్కగా నిలబడడం వచ్చిన లాభం ఏంటి? చూడండి, చదవండి ఆ మాట. 13వ వచనం. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని చక్కగా నిలబడి ఏం చేసింది? నీ జీవితంలో బలహీనత నుంచి నువ్వు విడుదల పొందితే నువ్వు దేవుని ఏం చేస్తావు? ఆమె చక్కగా నిలబడి ఏం చేసింది? 18 సంవత్సరానికి ఎప్పుడైనా మహిమపరిచింది అంటారా? ఎందుకంటే వంగిపోయింది. ఏం మహిమపరుస్తుంది? చక్కగా లేదు, ఏం మహిమపరుస్తుంది? నీ జీవితంలో నీవు నేను ఏం చేయాలంటే ప్రార్థన కొరకు వచ్చినప్పుడు, ప్రభువా నా బలహీనత నుండి నన్ను ఏం చేయాలి నువ్వు? ఒకవేళ ఈ బలహీనత 18 సంవత్సరాల కంటే ఎక్కువేనేమో, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి బలహీనతలే నీ దగ్గర ఉన్నాయేమో, నీలో ఉన్నాయేమో. నువ్వు అనుకోవచ్చు నేను దేవుని మందిరంలో ఉంటున్నాను కదా, నువ్వు అనుకోవచ్చు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను కదా, నువ్వు అనుకోవచ్చు దేవుని వాక్యం వింటా ఉన్నాను కదా, నువ్వు అనుకోవచ్చు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, నువ్వు అనుకోవచ్చు దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నాను కదా. కానీ బలహీనత నుంచి విడుదల పొందకపోతే నీకు ఉపయోగం లేదు, ఆయనకి మహిమ లేదు. ఇప్పుడు నువ్వు ప్రార్థన ప్రభువా నా బలహీనతల నుండి నన్ను ఏం చేయాలి నువ్వు? ఎందుకంటే నీ బలహీనత ఎదిగిన దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు. అందుకంటాడు కదా, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు ఆయనను విడిపించగలడు. శత్రువు ఏం చేస్తుందంటే బంధిస్తుంది అంతే, విడిపించలేదు. నువ్వు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుకో, అది పడదోచిన వారు ఎంతోమంది, అది నష్టపరిచిన వారు ఎంతోమంది, కానీ అది వాడు విడిపించిన వాడు ఎవడును లేడు, దేవుడే విడిపించాల. ఒకవేళ నిన్ను పాపములో పడేసిన నిన్ను విడిపించవలసింది ఎవరు? అందుకే ఆయన అడుగు, ప్రభువా నా బలహీనతల నుండి నన్ను ఏం చేయాలి నువ్వు? విడిపించు. ఇప్పుడు ఆమె చక్కగా నిలువబడింది. ఇప్పుడు నీవు నేను చక్కగా నిలబడగా వంగిపోవాలా? ఇప్పుడు దేవుడు మనకు ఏదైనా ఇక్కడ పాపములు మన పాపములు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనుకో, మనం నిలబడగలమా? వంగిపోగలమా? అంతే. అందుకనే ప్రభువా నన్ను ఏం చేయాలి నువ్వు? విడిపించు. నీ ప్రార్థన ఏంటి? ప్రభువా నా బలహీనతల నుండి నన్ను ఏం చేయాలి నువ్వు? విడిపించు. ఆయన విడిపించటకు ఎట్లాంటి వాడు? సామర్థ్యం. భూమి మీద మనిషి కుమారుని పాపములు క్షమించు మనిషి కుమారునికి అధికారము. ఎవరికి లేదు అధికారం, ఆయనకు ఒక్కడికే. నీ బలహీనత ఏంటో ఆయనతో చెప్పు, విడిపిస్తాడు, నేను బలపరుస్తాడు. ప్రభువా 18 సంవత్సరాల నుండి బలహీనపరిచేటువంటి ఆ దెయ్యము యొక్క కబంధస్తాల నుండి ఆమెను ఏం చేశావు? నన్ను కూడా విడిపించు, నన్ను కూడా విడిపించు. అడుగుతా ఉన్నావా? ఉదయ కాల సమయంలో నేను అనుకుంటూ ఉంటాను, ఆవిడకు ఉదయమే నాకు ఎన్ని దెయ్యాలు ఉన్నాయో. ఎందుకంటే ఎన్ని బలహీనతలు ఉన్నాయి. బలహీనత అంటే దెయ్యమే అది. ఎందుకంటే నిలబడలేకపోతా ఉన్నావు కదా, చక్కగా నిలబడలేకపోతా ఉన్నావు కదా. నిలబడకపోతే దెయ్యమే అది ఏదైనా కానీ. ఎక్కడ వంగిపోతా ఉన్నావో? వంగిపోతున్నావు లేదా? వంగిపోతాం. వంగిపోయే స్థితి నుండి దేవుడు నిన్ను ఏం చేయాలా? విడిపించాలా, నిలువబెట్టాలా. ఆమె చక్కగా నిలువబడి దేవుని ఏం చేసింది? ప్రభునందు ప్రేమింటి వారులారా, బలహీనత నుండి నువ్వు నేను ఏం చేయాలా? విడిపించబడాలి. విడిపించబడకపోతే నీ యొక్క క్రైస్తవ జీవితానికి అర్థం అనేదే లేదు. ఎక్కడ ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలా. 18 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఎక్కడికి వస్తూ ఉంది? దేవుని మందిరానికి. కానీ ఆమెకు ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు. ఈ మాట అంతా
మరి కఠినంగా ఉంది కదా, ఈ మాట ఎంత కఠినంగా ఉంది. 18 సంవత్సరాల నుంచి ఎక్కడికి వస్తూ ఉంది? దేవుని మందిరానికి. బయట కాదు, బయట ఉన్న వారి గురించి కాదు ఈ మాటలు. ఎవరి గురించి? మందిరంలో ఉన్న వారి గురించే. నీ వల్ల నా వలన 18 సంవత్సరాల నుండి దేవుని నామానికి ఏమి లేదు. ఆవిడ 18, మనకెంతో తెలియదులే, ఆ 18 చెప్పుకుందాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నన్ను నా బలహీనతల నుండి నువ్వేం చేయాలా? విడిపించాలి. ఇది నీ ప్రార్థన అయి ఉండాలా. బలహీనతలు, ఏ బలహీనత ఉందో నువ్వు ఎరుగుదువు. ఎక్కడ వంగిపోతా ఉన్నామో నువ్వు ఎరుగుదువు కదా. యాసావు ఎక్కడ వంగాడు? యాసావు ఎక్కడ వంగాడు? ఆహారం దగ్గర వంగిపోలే? ఆహారం దగ్గర వంగిపోయి లేదా? కొంతమంది ఏం చేస్తారు మరి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు ఆహారం దగ్గర ఏం చేయలేదు, ఎంతలా నిలబడ్డారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఆ టేబుల్ మీద ఉన్న దానిని బట్టి ఏం చేస్తారు, మీకు చెప్పాను లేదో, ఒకసారి ఒక దేవరపల్లిలో ఒక ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాడు. పుట్టినరోజు చేసుకుంటే పార్టీ ఇచ్చాడు ఫ్రెండ్స్కి. మేమే అన్నాడు, అరే అంతా అయిపోయిన తర్వాత వచ్చేయండి, సిద్ధం చేస్తాను పలానా చోట అన్నాడు. అంటే సరే అని చెప్పి మేము మా వ్యాపారాలన్నీ ముగించుకుని ఒక 6 ఎంతమంది స్నేహితులము బయలుదేరి వెళ్తా ఉన్నాం ఆ దగ్గరికి. దారిలో ఇంకోటి కనపడాడు మాకు. దారిలో కనపడితే ఆడు వ్యవసాయదారుడు. ఆడు మేమే వ్యాపారస్తున్నాడు, ఆడు మా ఫ్రెండే కాదు, ఆడు వ్యవసాయదారుడు. ఆడు ఎన్ని గంటలకి చేస్తాడు భోజనం? పనుల నుంచి వచ్చి భోజనం చేసేసి ఏం చేస్తాడు, అప్పుడు రోడ్డు మీదకి వస్తాడు. మేమేం చేస్తాం, అన్నీ ముగించుకుని వెళ్ళి భోజనం చేస్తాం. మేము భోజనం చేసరికి 11 అవుద్ది, ఆడు భోజనం చేసరికి 9, 8 మాకు సమయం తెలియదు. అయితే ఆడు కనపడ్డాడు. ఎక్కడికి రా అన్నాడు. ఎక్కడికి రా అంటే, అరే పలానా వాడు పుట్టినరోజు ఇవాళ పార్టీ, నేను కూడా వస్తాను అన్నాడు. రా అన్నాం, తీసుకెళ్ళిన తర్వాత ఆడు ఈయన చూడగానే ఆడన్నాడు, మరి వచ్చిందో పలకరించారు కదా, మరి బాగానే వచ్చావురా అన్నాడు. బాగానే వచ్చావు అంటే, వీళ్ళు కనపడ్డారా మధ్యలో, రమ్మన్నాడు, వచ్చాను. మంచిదే, దా భోంచేద్దిగానే అన్నాడు. మరి ఆయన పిలవలేదు కదా, వీడు ముందు ఆహ్వానించాలి కదా, పిలవలేదు కదా, మరి రారా భోంచేద్దామని. ఆడన్నాడు, నేను ఎప్పుడో తినేసాను భోజనం, నాకు వద్దు, ఇలా కూడా వద్దుని వచ్చాను అన్నాడు. అంటే అలా కదా, కొంచెం తింటే నాకు వద్దు అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాం. ఆ మాటకి మనం ఆడితే లోపల నుంచి భోజనాలు వస్తూ ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, బిర్యానీ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత మేము 6 వెళ్ళాం కదా, వీడు తిన్నాడు కదా, వీడు లేడు. ఆడొకడు 7 ప్లేట్లు తెచ్చారు. ఎన్ని ప్లేట్లు తెచ్చారు? 7 ప్లేట్లు పెట్టారు. 7 ప్లేట్లు ఒకటి అడుగుతుంటే వీడు అంటాడు నాతోటి, అరే నాకు కూడా పెట్టమని అంటున్నాడు. ఏమన్నాడు? అరే నాకు కూడా పెట్టమను. ముందేమన్నాడు, నేను తినేసి వచ్చాను. ఎప్పుడైతే ఈ అన్ని రకాల వంటకాలు చూశాడో ఇప్పుడు ఏం కలిగింది? ఆశ కలిగితే నేను ముందే చెప్పాను కదా నీకు తినమని అన్నాడు ఆడు అని మళ్ళీ ఇంకో ప్లేట్ తెప్పించాడు. మన జీవితంలో కొన్నిసార్లు ఏం చేస్తామంటే వంగుతాం. ముందు వంగకపోవచ్చు, తర్వాత ఏం చేస్తాం, చూసిన తర్వాత వంగుతాం కదా. ఆకాను ఎక్కడ వంగాడు? షేనారు పై వస్త్రము, బంగారు కమ్మె, వెండి. అక్కడ వంగలేదా? మనకు వంగే స్థలాలు ఉంటాయి. ఎక్కడ వంగుతున్నామో నీకు, ఎక్కడ వంగిపోతా ఉన్నామో నీకు తెలుసు. వంగిపోయేటప్పుడు నువ్వు ప్రభా నిజమే పాలన స్థలంలో వంగుతా ఉన్నాను, నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నుండి నన్ను ఏం చేయాలి, నువ్వు విడిపించాలి. లేకపోతే నాకు ఉపయోగం లేదు, నీకు మహిమ లేదు. మీరు ఎన్నిందో చదువుకోండి. ఈ 13వ అధ్యాయం, లోకాసువార్త 13వ అధ్యాయం. 18 సంవత్సరాల నుంచి ఉందంట మందిరంలో, కానీ దేవునికి మహిమ లేదు, ఆమెకు ఉపయోగము. నువ్వు ఎంతకాలం ఉన్నా అంతే. బలహీన నుంచి విడుదల పొందితేనే నీకు ఉపయోగం, ఆయనకి మహిమ. నువ్వు ప్రార్థన చేయి, ప్రభా నా బలహీనత నువ్వు దేవుని దగ్గర చెప్పు. నేను ఎప్పుడు విడిపించాలో ఆయనకు తెలుసు, నేను ఎలా విడిపించాలో ఆయనకు
తెలుసు. ఎదుగుతా ఉన్నావా? కొన్ని కొన్ని మనకు తెలియవు, కానీ సర్వం ఎరిగిన వాడికి ఏంటంట తెలుసు. నేను కత్తి తీయాలంటే చేయగలమా? కత్తి కుమ్మరోడు దగ్గర తీసుకెళ్ళు, కమ్మరోడు దగ్గరికి ఆడేం చేస్తాడు? దాన్ని శుభ్రం కాల్చి ఎక్కడ కొడితే ఎలా సాగుద్దో, ఎక్కడ కొడితే అది రూపం వస్తుందో ఆడికి తెలుసు. అక్కడే కొడతా ఉంటాడు. ఎగుతా ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. కమ్మరి పని ఇప్పటికి మంచి మంచి వాళ్ళు కూడా మంచి మంచి బిల్డింగ్లలో చేస్తున్నారు. ఇదివరకు అంతా రోడ్డు మీద చేసేవారు. మా ఊళ్ళో ఓ చెట్టు కింద ఉండేది, ఎప్పుడు చేస్తూ ఉండేవారు నిత్యం పని. ఉదయం నేను ఎంత ఆసక్తి చూసేవాడు, పెద్ద పెద్ద సమ్మెడ్లతో కాలు కొడతా ఉంటే వీడు చేసేవాడు, దాంట్లో కాల్చి కరెక్ట్గా పెట్టేవాడు. ఆడు కొట్టేటప్పటికి ఎక్కడ కొట్టాలో అక్కడికి ఇది ఏం చేసేవాడు, జరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు లేదు, వాళ్ళకి మంచి బిల్డింగ్లు వచ్చేసినాయి. వాళ్ళు కూడా మంచి మంచి బిల్డింగ్లు చేస్తున్నారు. ఇదివరకు రోడ్డు మీదే చెట్టు కింద చేసేవారు. జ్ఞాపకం పెట్టుకోనండి, మన జీవితంలో బలహీనత నుండి మనం ఏం చేయాలా? పొందాలి. ఇప్పుడు దేవుడు, అమ్మా నీ బలహీనత నుండి నువ్వేం చేసావు? ఎవరు విడిపించేవారు? మరి ఆయనకు ప్రార్థన చేయాలి. ఏ బలహీనత ఉంది? కొన్ని బలహీనతలు ఉంటాయి, అవి చెప్పుకోలేము. అయితే దేవుని దగ్గర చెప్పు. మానవుడి దగ్గర చెప్పావనుకో, మళ్ళీ దాన్ని బట్టి నేను ఏం చేస్తాడు? పాస్టర్ గారు నాకు చెప్పావనుకో, నేను ముందు బాగానే ఉంటాను, సమయం వచ్చినప్పుడు నువ్వు లేవో ఆ తప్పులో అంటాను. అది కాదు. ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పు. ఆయన నీ బలహీనత నుండి ఏం చేస్తాడు? అది ఎంత పెద్ద బలహీనత అయినా, అది ఎన్ని సంవత్సరాల బలహీనత అయినా ఒకటే మాట, మళ్ళీ ఇంకేం అక్కర్లా. 18 సంవత్సరాల నుంచి వంగిపోయింది. ఎంత వంగిపోయి ఉంటుంది అంటారు చూడండి కదా. అంటే అయ్యే కొలిది ఏమవుతూ ఉంటుంది. అక్కడ ఒక మామ ఉండేది, ఆవిడ అలా వంగిపోయి ఉండేది. వయసు పైబడిన కొలిది ఇంకా ఏమవుతూ ఉంటుంది, వంగుతూ ఉంటుంది. మన జీవితంలో ఈ బలహీనత ఏమవుతూ ఉంటుంది, మనల్ని ఉంచుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బలహీనత నుంచి విడుదల తిన్నగా నిలబడాలంటే దేవుడే శరణ్యం. ఇప్పుడు వచ్చావు కదా, ప్రార్థన చేయమని, ప్రభువా ఈ బలహీనత నుండి నన్ను ఏం చేయాలి, నువ్వు విడిపించు, నేను చక్కగా నిలబడాలా, నేను మహిమపరచాలా. ఇది నా ప్రార్థన. ఇది మొదటిది. ఏమిటంటే మొదటిది, ఆమె చక్కగా నిలబడలేదు, వంగిపోయింది. రెండవది చూడండి, అదే అధ్యాయం, ఇంకెక్కడికి వెళ్ళదు, అదే అధ్యాయం 4 సంగతులు చూస్తాం. చాలా ఉన్నాయి, 4 సంగతులు చూస్తాం. 13వ అధ్యాయము 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఎక్కడున్నాడు? ఈయన సమాజ మందిరంలో ఉన్నాడు, ఈయన దేవుని మందిరంలో ఉన్నాడు. మళ్ళీ ఈయనకి ఏముంది? ఈయనకి ఉద్యోగం ఉంది, అక్కడ అధికారం అంట, సమాజ మందిరపు అధికారి. ఈయనకి ఏముంది? ఇప్పుడు కోపం ఉంది. ఏముంది ఈయనకి? ఎందుకు వచ్చింది కోపం ఈయనకి? చెప్పాలి. ఎందుకు వచ్చింది కోపం ఎందుకు వచ్చింది చెప్పాలా? కోపం మంచి చేసేందుకు చెడ్డ చేసేందుకు వచ్చిందా? ఇది మంచి కోపమా? ఇది అక్కడ జరిగిన పని ఏంటి? మంచిది. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యం పట్టుకున్నటువంటి స్త్రీని ఆయన బాగు చేసి దేవుణ్ణి స్తుతించినట్లుగా చేశాడు. ఇప్పుడు ఇది మంచి పని చెడ్డ పనా? ఇప్పుడు మంచి పని చూస్తే ఏమొచ్చింది దీనికి? చెడ్డ పని చూస్తే కోపం వచ్చింది అనుకోండి, అది అందమే. అర్థమైంది మీకు నేను చెప్పింది? కొంతమంది మంచి పని చేస్తే ఏమొచ్చేస్తుంటుంది, ఎవరైనా 10 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయ, 10 నిమిషాలు ఎవరైనా 10 నిమిషాలు ప్రార్థన చేసింది అనుకో, నీకేమొచ్చేది? నువ్వు చేయవు కదా, ఆవిడ చేసింది మంచిది, ఇప్పుడు నీకేమొచ్చేది? బతిపరోడు బయలుదేరింది, ఎంతసేపు చేద్దు ప్రార్థన, ఇప్పుడు ఇదేంటిది? నువ్వు చెయ్యు, చేసావని చూసి నీకేంటి చెప్పాలా? ఇప్పుడు అదే మరి ఇక్కడ ఉంది.
నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలా, చదువుకుని పోతాం కాదు కదా. ఈయన కోపం ఎందుకు వచ్చింది? ఆయన మంచి చేశాడని కోపం వచ్చింది ఈయనకి. అంటే దీంట్లో ఓర్వలేనితనం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. కోపంలో ఇవన్నీ ఏంటంట, మిగతా ఎప్పుడు ఏది కావాలో అది ఏం చేయాలా, తీసుకోవాలన్నమాట. అదవుతుందా? కోపములు అన్నీ కోపం కిందకి వచ్చేస్తాయి. అసూయ కోపం కిందకి వచ్చేస్తాయి, ద్వేషం కోపం అన్నీ కలిపి ఆ కోపం వస్తుంది బయటికి. ఈ లోపల అన్నీ పెరిగిపోయి 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 దేని ఏ రూపాయన వస్తుంది అది? ఆ కోపం రూపాయన బయటపడుద్ది. సరే, అన్నీ కాదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది కోపం అంటే, మంచి చేసినందుకు ఏమొచ్చింది దీనికి? ఇప్పుడు ఇది బలహీనత కాదా? ఇది బలహీనత కాదా? కొంతమంది ఎంతో ఇది ఏంటి తెలుసా, ఎదరోడు మంచి చేస్తూ ఉంటే వీడు ఓరవలేక ఏం చేస్తూ ఉంటాడు? ఎదరోడు భక్తిగా ఉంటే వీడు భక్తిగా ఉండడు, కానీ ఓరవలేక ఏం చేస్తూ ఉంటాడు? ఆడి మీద కోప్పడుతూ ఉంటాడు. వీడు పని చేయడు, పని చేసేవాడిని చూసి ఏం చేస్తాడు? ఈ అధికారికి స్వస్థపరచుడు రాదు, 18 సంవత్సరాల నుంచి వస్తుంది ఆవిడ అక్కడికి. అధికారం అంటే డబ్బులు ఉంటాయి, అధికారం ఉంటుంది, తర్వాత ఇంకేదైనా చేయొచ్చు. ఏం చేయలేదు ఈయన. కానీ దేవుడు మంచి చేసినందుకు ఈయనకి ఏమొచ్చేసింది? అబ్బా, ఇది ఎంత బలహీనత తెలుసా? ఈ బలహీనత నుంచి విడుదల పొందలేవనుకో, నిన్ను ఈ బలహీనత ఎక్కడ తీసిపోద్ది అంటే నిత్య నరకాన్ని తీసిపోద్ది. నువ్వు ఎందుకు కోపడతా ఉన్నావు? యేసుప్రభువు గారు కోపడ్డాడు ఒకసారి. ఎందుకు కోపడ్డాడు అమ్మా? దేవుని మందిరాన్ని దొంగల గుహ ఏం చేశారు వాళ్ళు? వ్యాపార స్థలంగా. అందుకే ఆయన కొరడా చేసి ఆయన్ని ఎలగొట్టేసి, నా తండ్రి ఇల్లు మీరేం చేయాలి, ఇలా చేయొచ్చా అని కోపడ్డాడు. అది మంచి చెడ్డదా? అది మంచిదే. మనం పిల్లలు ఉంటారు, వాళ్ళు సరైన రీతిగా ఉండరు, వాళ్ళ మీద కోపడదు. అది మంచిది చెడ్డదా? మంచిదే. అదవుతుందా? అప్పుడు అదే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అతమాను ప్రార్థన అంటే అది మంచి చెడ్డదా? అతమాను దేవుడు అంటే మంచి చెడ్డదా? అతమాను నీకు దేవుడేనా అని అన్నాడు, అది మంచిదే చెడ్డదా? దేవుడు దగ్గరికి వెళ్ళుట అనేది శ్రేష్టం. అది వారలేకపోతా ఉన్నవారు ఇంక దీనికి పనే లేదా? అతమాను 24 గంటల ప్రార్థన నీకు 24 గంటలు ప్రార్థన చేస్తామా? ఏమన్నా 24 గంటలు చేస్తే ప్రార్థన? పడుకుంటాం ఎప్పుడు, తింటాం ఎప్పుడు, ఏదో కొద్దిసేపు చేస్తాం. అది వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఇప్పుడు దీన్ని చూసి ఏం చేస్తుంటాడు ఆయన? ఆవిడేం చేస్తూ ఉంటుంది? కోప్పడిపోతూ ఉంటుంది. చదువుతా ఉన్నావా? ఇంకా చేయాల్సినంత సేవ చేస్తలేదు. కానీ మరి పూర్వకాలము భార్య లేదు, బిడ్డలు లేదు, ఇది లేదు. ఇప్పుడు అంతా ఇక్కడే. దేవుడి పని కన్నా మా పని ఎక్కువ మాకు. పొద్దున్న వెళ్ళిపోయి ఇప్పుడో రాత్రి పండుకునేటప్పటికి ఇంట్లో ఏముందో ఏంటో దేవుని పని చేశారు, ప్రభు పని చేశారు. అవి శ్రేష్టమైన దినాలు, గోల్డెన్ డేస్ అంటారు వాటిని, బంగారం లాంటి రోజులు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు దేవుడు మంచి పని చేశాడు. ఈయన కోపం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? నీకు నాకు ఇలాంటి కోపాలు ఉంటాయి. ఏ కోపం ఇది చెప్పండి? మంచి కోపం కదా. ఏ కోపం ఇది? చెడ్డ కోపం ఇది. అంటే మంచి చేసినందుకు ఏమవుతారు? కొంతమంది కోపపడతా ఉంటారు. ఉన్నారు బైబిల్లో చాలామంది ఎట్లాంటి వాళ్ళు. దీంట్లో ఈ సమాజ బంధం అధికారి ఒకడు. అయితే ఇట్లాంటి బలహీనత ఉందా? ఈ కోపం మంచిది కాదు. ఈ కోపము మంచిది. ఎంత గొప్ప కార్యం జరిగింది అక్కడ. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యమును ఆయన వెళ్ళగొట్టి ఆ సహోదరిని స్వస్థపరిచి ఆమె తిన్నగా నిలవబడినట్లు చేసి దేవుని మహిమపరిచేటువంటి భాగ్యంలోకి ఆమె తెస్తే అది చూసి ఈయనకేం చేస్తూ ఉంది? ఆదివారం రాకండి, ఇంకా 6 దినాలు ఉన్నాయి, పని చేయదు, రండి, అప్పుడు రండి ఆయన అన్నాడు. ఏమన్నాడు చూడండి ఆ మాట. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి, ఎంత మంచి మాట అన్నాడు కదా. నీ జీవితంలో నా జీవితంలో గమనించాలా. గమనించకపోతే ఏంటి ఉపయోగం? నువ్వు ఎరగాలి. దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు ధ్యానించాలి. ప్రభా,
ఇలాగూ నీ జీవితంలో ఉందా లేదా? రాత్ర ఒక వర్తమానం వింటా ఉన్నాం, పాస్టర్ గారు నేను జక్పునని గారు చెప్తా ఉన్నాడు. భక్సింగ్ గారు ఆయనకు 3 విషయాలు చెప్పాడంట. నీ అక్కర్లు దేవునికి తప్ప ఎవరికి ఏం చేయకూడదు, చెప్పకూడదు. నువ్వు ఎలా బతకాలా? సామాన్యంగా బతకాలండి. ఎలా బతకాలా? దేవుని సేవకుడు ఎలా బతకాలా చెప్పాలి. ఎలా బతకాలా? సామాన్యంగా బతకాలి. ఇలా 3 సంగతులు చెప్తే నేను అన్నాను పాస్టర్ గారితో, నాకు ఒకటి లేదే నీకు ఉన్నాయా అన్న. నాకు లేదా. నిజమే మరి. ఎలా బతకాలి మేము? సామాన్యంగా బతకాల. లేదు అలాంటి బతుకు కదా. ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ మోసుకెళ్ళాలంటే ఎంత భయం. చచ్చిపోయాడు సురేంద్ర గారు మొన్నే, ప్రభు మహిమలోకి వెళ్ళాడు. ఆయన సంఘ పెద్దకి ఆయనకి చిన్న డిస్కషన్ వచ్చింది, ఏదో మీటింగ్ విషయమే. ఈయన చెప్పకుండా ఆయన ఒక దైవ సేవకుడి దగ్గర డేట్స్ తీసుకున్నాడు. ఆయన అన్నాడు, స్థానిక సేవకుడికి చెప్పకుండా మీటింగ్ ఎలా పెడతావు నువ్వు అని. ఆయన కొంచెం కోపం ఎక్కువ. మొన్నే ఒక 15 రోజులు 10 రోజులు అయింది ఆయన మహిమలోకి వెళ్ళి. నేను అక్కడే ఉన్నాను, చిన్నపిల్లోని, ఒక 9th 10th చదువుతున్నాను. నేను 10th చదువుతున్నట్టున్నాను. నా బెడ్ చదువుకుని నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అన్నాడు. ఏం చదువుకుని? నా బెడ్ చదువుకుని ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. ఏముండేవి కాదు, వండుకుంటాక 4 గిన్నెలను, పడుకుంటాక మంచం కదా అది, బెడ్డే. ఏంటది? పరుపు. ఏముండేది కాదు. నా బెడ్ చదువుకు నేను వెళ్ళిపోతాను అంటాను. 4 రోజులు పడుతుంది ఇవన్నీ సదరాలంటే, ఎక్కడికి పంపమంటే. సామాన్యమైన జీవితం. భక్సింగ్ గారికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదంట. సామాన్యమైన జీవితం. అప్పుడు అంత సుఖమే కోరుకుంటున్నాము కానీ సామాన్యమైన జీవితం నా జీవితంలో ఇది కూడా బలహీనతే. దేవుడు చెప్పింది చేయకపోతే ఏంటది? బలహీనతే. ఎదుగుతూ ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇన్ని సంగతులు ఉంటే, ఇన్ని బలహీనతలు ఉంటే మరి ఏంటి ఉపయోగం? నీ వల్ల నా వల్ల దేవునికి, నీ వల్ల నా వల్ల ఏంటి దేవునికి ఉపయోగం? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఈ బలహీనతల నుండి నేను ఏం చేయాలి? విడిపించాడు. ఏం చెప్పాను? 2 చెప్పాను. సమయం అయిపోయింది. 2 చెప్పాను. మొదటిది ఏంటి? చక్కగా నిలబడి దేవుని ఏం చేయలేము, చక్కగా నిలబడటం వల్ల దేవునికి మహిమ. 2వది ఏంటి? చెడ్డ కోపం. ఏ కోపం ఇది? యేసుప్రభువు వారు మంచి చేస్తే ఆయనకి ఏమొచ్చేసింది? అసలు ఏం రావాలా? ఎంత సంతోషం రావాలా. 18 సంవత్సరాల నుంచి మా చర్చికి వస్తుంది ఈవిడికి ఏం చేయలేకపోయాను నేను. ఆయన వచ్చి ఈ సమయంలో ఆవిడ ఏం చేశాడు? చక్కగా నిలబెట్టాడు. ఏం రావాలి చెప్పండి? సంతోషం రావాలా వద్దా? రావాలి. కానీ ఏమొచ్చింది? చాలామంది ఇట్లాగే ఉన్నారు. ఇది కూడా చాలా పెద్ద బలహీనత, సామాన్య బలహీనత కాదు. ఈ బలహీనత ఏం చేస్తుందంటే నేను నరకానికి తీసుకుపోద్ది. ఎక్కడ తీసుకుపోద్ది? ఎందుకంటే నువ్వు మంచిదానికి ఏం చేస్తూ ఉన్నావు? కోపపడతా ఉన్నావు, అసూయపడతా ఉన్నావు, ఈర్షపడతా ఉన్నావు, ద్వేషం ఉంచుతూ ఉన్నావు. అడుగుతా ఉన్నావా? అయ్యో ఎంత బలహీనత ఇది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ బలహీనత నుంచి విడుదల పొందాలా. ఒక దినాన దేవుడితో చెప్పాడు, అమ్మా నీ బలహీనత నుండి నువ్వేం చేసావు? 2 ఇంకో 2 ప్రభుచితమైనది. ఇంకా మరల వారం చూస్తాం. ఈ 2 సంగతులే. ఒకవేళ విడుదల పొందావా? ఉన్నాయా లేవా నీ జీవితంలో? ఉంటే విడుదల పొందు. లేకపోతే ఎంతకాలం నుంచి వచ్చినా నీకు ఉపయోగం లేదు, ఆయనకు ఉపయోగం ఉండదు. నీకు ఉపయోగం లేదు, ఆయనకి ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండాలా. ఎదుగుతా ఉన్నావా? ఎందుకు చేస్తానంటే ఒక్కొక్కటి వల్ల ఉపయోగం ఉండదు. ఈ పంపు సెట్లు మనకి ఎంత కాలవలు, దేవరపల్లి సైడ్ అంతా బోర్లు. దేవరపల్లి సైడ్ అంతా పంట పండాలంటే ఏమి ఉండాలా? బోర్లు. ఇప్పుడు బోర్కి ఒక 5-6 బోర్లు 10 బోర్లు అలా ఉంటాయి. అది ఒక చోట. అలా ఎన్ని బోర్లు ఉంటాయో. అయితే ఈ బోర్లు బాగు చేసే మెకానికల్ ఉంటారు. మా ఇంటి దగ్గరలో ఒక మెకానిక్ ఉండేవాడు. ఆయన పెద్ద మెకానిక్. ఆయన దగ్గర 10 మంది 15 మంది పనిచేసేవారు.
10 మంది 15 మంది తీసేవారు. వాళ్ళ మనవడు నేను క్లాస్మేట్స్. నేను అక్కడే కూర్చునేవాడిని ఇంచుమించు ఆడతాకి. అయితే అక్కడికి పని నేర్చుకుంటా వచ్చేవాళ్ళు ఉంటారు. నేర్చేసుకుని సొంతంగా ఏం చేస్తారు, ఒక షెడ్ పెట్టేసుకుంటారు. అలాగే ఎంతమందికి నేర్పాడు ఆయన పని. అయితే ఒకడు వచ్చాడు. ఆడు వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వచ్చేది పని వెళ్ళిపోతారు, పెట్టేసుకుంటారు. పక్కన కూడా పెట్టేసుకుంటారు. వాళ్ళు బాగు చేసుకుంటారు. వాళ్ళకే ఈయన చెప్తాడు, రేపు పలానా మీరు చేసుకుని పలానా మీరు, అంత పెద్దోడు మెకానిక్ అయినా కొంచెం ఆస్తిపరుడే. అయితే ఒకడు వచ్చాడు. ఆడికన్నా వెనకాల వచ్చిన వాళ్ళు నేర్చుకుని వెళ్ళిపోతున్నారు. కానీ వీడికి ఏం లేదు. వీడికి అంతసేపు స్క్రూ డ్రైవర్ అని తెస్తాం, రెంచ్ అని తెస్తాం, ఆడికి చుట్టూ అయిన దానికి ప్లాస్టర్లు వేస్తాం. ఇదే తప్ప వీడికి ఫేస్ ఏదో ఉండదు. వీడికి గమ్ముని పంపిస్తారా? మరి నువ్వు ఇలా మోటార్ బాగు చేస్తారా అంటారు. వీడిని ఎంతకాలం అని ఆడికి ఏం లేదు, పని రాలేదు. అయితే కొత్తగా వచ్చిన నేర్చేసుకుని ఆడికి అసిస్టెంట్ కింద వెళ్ళేవాడు, వెనకాల టూల్ బ్యాగ్ ఇచ్చుకుని. ఏరా అంటే హీ అన్నవాడు, అంతే. ఆడు ఏం చెప్పాడు కాదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, నీ వల్ల దేవునికి ఏముండాలా? నేను రక్షించినందుకు, నేను పోషిస్తున్నందుకు, నేను కాపాడుతున్నందుకు, నీకు సమస్తం అనుగ్రహిస్తున్నందుకు కదా. ఇప్పుడు నేను బలహీనతల నుండి ఏం చేయాలా? నీకుండే బలహీనతను నువ్వు విడుదల పొందాలా, నాకుండే బలహీనతను నేను. కాబట్టి ఈ బలహీనతను విడుదల పొంది దేవుని మహిమపరిచినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. రాత్రి సియోనులో ప్రార్థనా కూడిక జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు చాగలులో సువార్త 8:30 రావాలా? ఎంతమంది వస్తారు? చాగలులో సువార్త రేపు వస్తారా? శనివారం చెప్పాలా, వెళ్ళేటప్పుడు చెప్తే మీకోసం వాహనం సిద్ధం చేస్తాం. శనివారము ఉదయం 8:30 గంటలకు ఇక్కడ బయలుదేరుతాం. 9 గంటలకు చాగలులో సువార్త, ఒక పూటే. మళ్ళీ భోంచేసి వచ్చేస్తాం. జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రార్థన చేయండి. ఆ పరిచర్య కొరకై ఎవరైనా వస్తే చెప్పండి, వాహనాన్ని సిద్ధం చేస్తాం. ఇది ప్రభుదిన పరిచర్య, ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడకు మా తమ్ముడు మోయేసి వస్తాడు. రాకపోకలను తోడైనట్లుగా పరిచర్యలో దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో ఆరాధన పరిచర్య కలిగి ఉంటాం. నేను మరి తణుకు దగ్గరికి వెళ్తాను పరిచర్య కొరకై. నా రాకపోకలందు దేవుడిని అక్కడ వాడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల కొరకై ప్రార్థిస్తారు. రేపు మరి తణుకులో ఒక మందిరము పైన లివింగ్ క్వార్టర్ అది కట్టారు, దైవ సేవకుని గృహం అదిని. అక్కడ ఓపెనింగు, ఆ పరిచర్య కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రానున్న దినాలలో ప్రభు పరిచర్య మరి ఘనంగా జరిగినట్లుగా సహాయపడుతూ రావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారండి. నూతన ఆత్మలు రావాలి. ఎంత స్థలం ఖాళీగా ఉంటుంది. మరి దేవుడే ఏదైనా ద్వారం తెరిచి ఆయన ప్రజలైన వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. తర్వాత 20వ తారీఖు మా మెర్సీ పుట్టినరోజు. ఆ దినము ఆదివారం వచ్చింది. కృతజ్ఞతా కూడిక కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాం. భవిష్యత్తు అందరికీ భోజనాలు ఆరాధన అనంతరము ఎవరైనా ఒక బోధకుని సేవకుని పిలవాలని తలస్తూ ఉన్నాము. మరి అది కూడా చక్కగా జరిగినట్లుగా వారు బీటెక్ ఫస్ట్ ఇయర్ మరి రాశారు, సెకండ్ ఇయర్కి వెళ్ళారు. దాని విషయమై బేడల పుట్టినరోజు విషయమై 20 అనుకుంటా ఉన్నాం. ప్రభుత్వం అయితే అది కార్యరూపం దాల్చినట్లుగా చక్కగా దేవునికి మహిమకరంగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం 20వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చిన కారణాన్ని బట్టి సంఘం అంతటితో మరి దేవుని స్తుతించే మంచిదని తలస్తూ ఉన్నాము. మరి ప్రారంభమైంది కూడా ఉండాలని తలస్తూ ఉన్నాము. మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కర్లుంటే చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. శుభశ్రీ, నువ్వు మళ్ళీ మారిపోయావా? బీటెక్ కదా, ఏంటి ఫార్మసీయా? శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. మరి అది ఇప్పుడు కౌన్సిలింగ్ ఉంది 13వ తారీఖు బిడ్డకు. ఆ కౌన్సిలింగ్ కొరకై ప్రార్థనలో జ్ఞాపకం. ఆదివారమా?
ఎక్కడా పెట్టాలా? సరే. తర్వాత మరి 14వ తారీఖు వాయిదా ఒకటి ఉంది. దాని కొరకే ప్రార్థన చేయండి. దేవుడు దానిలోనే మమ్మల్ని బయటకు తెచ్చినట్లుగా, ఏది న్యాయమో ప్రభు చిత్తం ఏదైతే అది జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. సుకీర్తి కొరకు ప్రార్థన చేయండి. బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. బిడ్డకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రియబిడ్డ కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మోనిక కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మా తమ్ముడు కూతురు మోనిక కొరకు కూడా ప్రార్థన చేయండి. మ్యాచ్కి జ్వరం, నిన్న ప్రార్థన చేశాను. ఎలా ఉంది? మ్యాచ్ కొరకు ప్రార్థన చేయండి. మరి డేవిడ్ రాజు గారు, సువార్తమ్మ గారు మనవడు జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థత అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అనంతరము ప్రార్థన చేయండి. కాన్ఫరెన్స్ చేస్తారు. తర్వాత అందరి కొరకే, అన్ని సంఘాల కొరకై, మరి అందరి కొరకే ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు. ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ఆత్మీయ జీవితంలో మేము ఎలా ఉండాలో మీరు మాకు తెలియపరిచిన దాన్ని బట్టి మీ వందనములు. లోకాసువార్త 13వ అధ్యాయము 12వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభా, బలహీనత నుండి విడుదల పొందాలని సెలవిచ్చారు. నిజమే, ఆమెకు ఒక బలహీనతే. నాకు ఎన్నో బలహీనతలు, చెప్పుకోలేని బలహీనతలు, చెప్పుకోదగిన బలహీనతలు. ప్రభు, వీటన్నిటి నుండి నన్ను నీవు తప్ప నన్ను ఎవరు విడిపించగలరు? ప్రభువా, నువ్వు నన్ను విడిపించావు. అయితే సారికి ఆ బలహీనతను ప్రభా మరి నేను పడుతుండగా దాని నుండి కూడా తప్పించి, భద్రపరిచి, విడిపించి మహిమ తెచ్చుకుంటాను. ప్రభా, నేను చక్కగా నిలువబడి నేను ఆమెను మహిమపరిచినట్లుగా, గణపరిచినట్లుగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేసి 18 సంవత్సరాల కంటే ఎక్కువైనటువంటి సంగతులే నాలో ఉన్నాయి. నేనేమో దాయట్లేదు. దాచిన నేను ప్రభా మరి నీతిమంతుడి దగ్గర కనబడను. కాబట్టి సంఘం ఎదుట, నీ ఎదుట నా బలహీనతలను వెరుగుదు. ప్రభా, నేను ఎక్కడ బలహీనుడిగా ఉన్నాను, ఎక్కడ వంగుతూ ఉన్నాను, ఎక్కడ బలహీనపరిచేటువంటి సంగతుల్లో పడతా ఉన్నాను. ప్రభా, నా మట్టుకే నేను ప్రభా మరి నా జీవితంలో ఎక్కడైతే బలహీనంగా ఉన్నానో అక్కడ నన్ను బలపరిచి దాన్ని విడిపించి, ఆ బలహీనత నుంచి విడిపించి నిలవబెట్టి నేను ఆమెకు మహిమ, నా ఆత్మీయ జీవితంలో క్షేమము పొందినట్లుగా సహాయపడుతున్నాను. ఇలాగూ ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించుడి కొరకై నువ్వు అనుగ్రహించిన లేఖన భాగమును బట్టి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారికి మీ ఆత్మను అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నారు. పాటలో సహాయపడుతూ వచ్చారు, ప్రార్థన వర్తమానంలో సహాయపడుతూ వచ్చారు. ప్రభా, మరి ప్రార్థించుట్లో కూడా మీ సహాయం మాకు అనుగ్రహించి, దేని కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నామో సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. సాయంత్రము ప్రభా సియోన్లో జరగవలసిన ప్రార్థన కుడి కొరకై సిద్ధపరుస్తూ రాకపోకలను తోడేయండి. క్షేమమైన అక్కడ ప్రజలందరూ కూడా రావడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆదివారం ప్రభుదిన పరిచయం జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, ఇక్కడ మోయేసి నిలబడి సహాయపడుతున్నాను. నేను తనకు పరిసర ప్రాంతంలో ఉండవలసిన సహాయపడుతురండి. కృపను విస్తరింప చేసి మహిమ తెచ్చుకుంటారండి. రేపు చాగలలో సువార్త సహాయపడుతారండి. చక్కగా జరగడానికి కృప అనుగ్రహిస్తారండి. నీ ప్రజలకు కూడా మరి సమయం అనుగ్రహిస్తారండి. వారు కూడా చక్కగా రావడానికి ద్వారం తెరిచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామం కొరకై మరొకసారి నేను ఆరాధించి, హెచ్చించి, పూజించి గణపరుస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా, మరి శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 13 ప్రభా మరి పెట్టవలసినటువంటి ఆ యొక్క సంగతుల కొరకు విజ్ఞాపన చేస్తుండగా సమస్తం మేలుకరంగా జరిగిస్తారండి. బిడ్డకి ఎక్కడ ఏది మీ చిత్తమో దాన్ని అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవానికి మ్యాచ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్వరంతో బాధపడుతున్న ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు అందరికీ సంపూర్ణ స్వస్థత, క్షేమం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. సుఖీతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తుండగా సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. మోనిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డను మీ ఆధారంలో ఉంచుకోనండి. చక్కగా రాయడానికి సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. రానున్న దినాల్లో సోమవారం సియోని పరిచయలను దీవెనకరంగా ఉంచుతారండి. ఈరోజు ఉపవాస ప్రార్థన గెలగాల జరుగుతాం. సహాయపడుతారండి. ప్రభా, మరి నిదాసుడు అహరోన్ గారు మరి ఉపవాస ప్రార్థన కొరకై
వెళ్ళి ఉంటుండగా నీ దాసుకు మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సాయంత్రకాలం జరగవలసినటువంటి ప్రార్థనా కుడికిల్లో మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటాడు. మెటుకు నన్ను మమ్మల్ని కూడా బలహీనత నుంచి విడుదల పొందించి నీ నామానికి మహిమ తెచ్చుకుని మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాను. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏదైతే ప్రార్థించడం మడిచినామో దాని కూడా అంతా దీవెన ఆశీర్వాదం దయచేస్తాను. అనారోగ్యంతో వరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇవి నాకు జ్ఞాపకం చేసుకునండి. తాకి స్వస్థపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే ఆయా శ్రమ బాధ ఇరికి ఇబ్బంది కూడా వెళ్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా తాళపొలం గ్రామ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. ఇప్పుడు ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు కాన్ఫరెన్స్లో ఉన్నవారు అందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కగా ప్రార్థించి కృపను గ్రహిస్తున్న విషయంలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ ఏదైతే నీ ప్రజలకు హద్దుబాటును బట్టి మనం హద్దుబాటు చెప్పలేకపోయినానో మీరే వారికి బోధిస్తున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి బతిమాలు వేడుకొని నుంచి నామ తండ్రి. ఆమేన్.